నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రణరంగంగా మారింది. కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన మున్సిపల్ కార్మికుల పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది. మంగళవారం నాడు మున్సిపల్ కార్మికులు వేతనాలు చెల్లించాలంటూ సిపిఐ, సిపిఎం, ఏటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం రణరంగంగా మారింది. మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ ముందు కార్మికులు బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళనకారులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో కార్మికులంతా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మెట్లపై కూర్చుని సైతం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చుండిపోయారు. అయితే ఇది ఇలా ఉండగా రెండవ అంతస్తులో ఉండే డిప్యూటీ కమిషనర్ను కలిసి తమ సమస్యలు విన్నవించడానికి వెళ్లిన మహిళా కార్మికులు డిప్యూటీ కమిషనర్ తలుపులు మూసి ఉంచడంతో వాటిని తెరవాలని చేతులతో బాదడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులకు మహిళా కార్మికులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 3 మహిళలు అపస్మారక స్థితికి చేరుకుని పడిపోయారు. అపస్మారక స్థితికి చేరుకున్న మహిళలను 108 అంబులెన్స్ వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గత 2 నెలలుగా తమకు వేతనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మిక అన్నలారా, అక్కలారా, డ్రైవర్ సోదరులారా, ఈ సమస్యలు పరిష్కారం చేయాలా, లేకపోతే మేము ఆందోళన చేస్తామని పోయిన వారమే మనం లెటర్ ఇచ్చినాం ఆందోళన చేస్తాం అని చెప్పి ఈరోజు మనం ధర్నా కోరుకున్నాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి టీయూసీఐ, సిఐటియు, ఏఐటియు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు వందలాది కార్మికులతో ర్యాలీగా వచ్చి ఈ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి అదేవిధంగా అధికారులకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎంతో ఆదర్శంగా పనిచేస్తున్నటువంటి సిఐజీ గ్రూపుల్ని, పాత సిఐజీ గ్రూపుల్ని రద్దు చేసి కొత్త గ్రూపులు చేస్తామనడం ఏదైతే ఉందో అది సరైన చర్య కాదు, అది అశాస్త్రీయం. వెంటనే పాత సిఐజీలని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ కింద ఉన్నటువంటి కార్మికులు గ్రూపులుగా చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. పాత సిఐజీ గ్రూపులు కొనసాగించాలని చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కారణం చూపి జీతాలు ఆపిన వెంటనే అధికారుల మీద చర్యలు తీసుకోవాలా, వెంటనే వాళ్లకు రేపటిలోగా జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఏదైతే పనిముట్లు, రక్షణ పరికరాలు, యూనిఫామ్లు ఇవ్వట్లేదు, గత 2-3 ఏళ్లుగా ఇవాళ వాళ్ళు చిరిగిన బట్టలతోని, ఇరిగిపోయిన చీపుర్లతోని ఇవాళ పనిచేస్తూ ఉన్నారు. ఇది అన్యాయమైంది. వెంటనే వాళ్ళకి రక్షణ పరికరాలు, యూనిఫామ్లు అన్నీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 14 రోజుల్లో ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా మేము సమ్మెకి వెళ్తామని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కార్మికుల్ని ఈ సిఐజీ గ్రూపుల్ని రద్దు చేసి కొత్త గ్రూపులు చేయడం అంటే ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగాల అవకాశాలు లేకుండా, అదేవిధంగా తొలగించిన వాళ్ళని బయట వ్యక్తులకు డబ్బులు ఇచ్చి ఇవాళ వాళ్ళని ఉద్యోగాలు పెట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని కార్మికులు అనుమానిస్తూ ఉన్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారుల మీద ఉన్నది. వెంటనే ఇట్లాంటి చర్యలకు పాల్పడొద్దని, అదేవిధంగా డ్రైవర్ల పైన కూడా వేధింపులు ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాం.